హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. 2019 ఎలక్షన్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ రానున్న ఎలక్షన్స్లో భాగంగా ఇప్పుడు మనం కర్నూలు నియోజకవర్గంలో ఉన్నాం. ఈ కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి తెర్నేకల్ సురేందర్ రెడ్డి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఈ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఆయన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వచ్చారు, అసలు ఆయన బిజినెస్ మ్యాన్గా ఎంతో సక్సెస్ రేట్లో ముందుకు పోతున్నటువంటి ఆయన ఈ రాజకీయాల్లోకి ఎలా వచ్చారు, రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు ఏం చేద్దాం అనుకుంటారో అనేది ఆయన మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారు. కనపడుతుంది మీలో ఆనందం, ఉత్సాహం. ఏంటి అసలు అంటే ఈ రాజకీయాల్లో ఒక బిజినెస్ మ్యాన్గా మీరు ఇంత అద్భుతంగా విజయపదంలో వెళ్తున్న మీరు ఈ రాజకీయాల వైపు ఎందుకు రావాలనిపించింది? అదే 2009-2009లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టారు, అప్పుడు మీరు ఈ రాజకీయాల్లోకి వచ్చారు. ఫస్ట్ రావడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఎందుకు ఆ పార్టీని ఎందుకు ఎంచుకున్నారు? అంటే నేను విద్యార్థి దశ నుంచే విద్యార్థి సమస్యలపైన కానీ రాజకీయ పరంగా అన్ని విషయాల్లో నేను పనిచేయడం జరిగింది. మరి ఆ తర్వాత మార్పులు జరిగిన పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారి సువర్ణ పాలన ఇవన్నీ చూడడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారి పాలన రెండవసారి కూడా ప్రభుత్వం చేపట్టిన తర్వాత అంత త్వరగా ముగుస్తుందని చెప్పి ఆయన అంత తొందరగా ప్రజలకు దూరం అవుతాడని చెప్పి మేము ఊహించలేకపోయినాం. కర్నూలు జిల్లాలో, అది కూడా కర్నూలు జిల్లాలోనే మరి హెలికాప్టర్ యాక్సిడెంట్లో మరణించడం రాజశేఖర రెడ్డి గారు, మేమంతా ఆ బాధను తట్టుకోలేకపోయినాం. అది తీరని లోటు, ముఖ్యంగా కర్నూలు జిల్లాకి రాయలసీమకు చాలా తీరని లోటు అని ఆ రోజు చాలా బాధ తప్పు హృదయాలతో మరి మేమంతా కూడా భావించడం జరిగింది. అటువంటి పరిపాలనని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చే పరిస్థితులు ఉండి కూడా ఆ రోజు కాంగ్రెస్, సోనియా గాంధీ నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మరి జగన్మోహన్ రెడ్డి గారిని సరైన పద్ధతుల్లో ఉపయోగించుకోలేదనేది మా అభిప్రాయం. మీరు మామూలుగా అంటే ఈ పార్టీలోకి అడుగుపెట్టిన కానీ ఇంతవరకు ఎటువంటి పదవి ఆశించలేదు, నిస్వార్థంగా కష్టం పడి ఈ పార్టీకి కట్టుబడి పనిచేస్తున్నారు. ఎందుకంటే ప్రజలకు ఏదో చేద్దామన్న తపన మీలో కనపడుతుంది. అలా ఎందుకు అనిపిస్తుంది? ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి నమ్మకం, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి మనము ఏది ఆశించకుండా పనిచేయాల్సినటువంటి బాధ్యతను తీసుకొని ఆయనకున్నటువంటి మరి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో కానీ మరి 2 జాతీయ పార్టీలు కానీ తెలుగుదేశం కానీ ఈ 3 పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఆయన ఇమేజ్ని మరి దిగజార్చాలని చూడడం, ఆయన్ని అవసరమైతే మరి కొన్ని చోట్ల భౌతికంగా కూడా మరి లేకుండా చేయాలనే పరిస్థితులు కూడా కనపడతా ఉంటే ఈరోజు మాకున్నటువంటి పరిస్థితుల్లో మేము నిస్వార్థంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన్ని ముఖ్యమంత్రిని చేసుకునే దాంట్లో మాకు ఉన్నటువంటి విశ్వాసం ఏదైతే రాజశేఖర రెడ్డి గారి కుమారుడు కాబట్టి ఆయన మరి ప్రజల కోసం పరితపిస్తున్నాడు కాబట్టి ఆయన వస్తే అందరూ అన్ని వర్గాలు మరి బాగుపడతాయనేటువంటి ప్రగాఢమైనటువంటి కాంక్ష ఉంది కాబట్టి మేము పనిచేస్తూ ఉన్నాం. అంటే అధికార పార్టీ ఆల్రెడీ ఉండగా ఇంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. మరి ఎందుకు అంటే ఓన్లీ జగన్ గారి మీద అభిమానంతోనే వెళ్ళారా, లేకపోతే ప్రజలకు ఏదైనా సేవ చేద్దామని వెళ్ళారు? నిజం, ఇది ప్రజలకు సేవ చేయాలన్నటువంటి తపన ఉంది. అది కూడా ఆ ప్రజలకు అనేది ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక యువకునిగా ఈ దేశంలో, ఇది ప్రజాస్వామ్య దేశం, పార్టీ పెట్టి మరి ప్రజల కోసము ఆయన యాత్రలు కానీ ఆయన ఓదార్పు యాత్రలు కానీ చేస్తూ ఉంటే ఈ అనుభవం 100 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి ఒక జాతీయ పార్టీ ఆయన్ని అనగదొక్కాలనేటువంటి చూసిన విధానం మాకు నచ్చలేదు. కాబట్టి ఒక యువకుడిని మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి అవసరం మనకు యువకునిగా, మేము చదువుకున్నటువంటిగా మాకు ఉన్నటువంటి బాధ్యత, వ్యాపారవేత్త కానీ మాకున్నటువంటి అనుభవాన్ని ఈరోజు ఆ యువకుని నిలబెట్టి ఆ పార్టీని మేము రక్షించాల్సినటువంటి సమయం మరి ఉందని చెప్పి, ఆసన్నమైందని చెప్పి మేము ప్రత్యేకంగా పనిచేస్తూ ఉన్నాం. జగన్ గారికి మీకు మధ్య ఎటువంటి సత్సంబంధాలు రన్ అవుతున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారు మరి పార్టీ పెట్టిన 1 year లోపలనే ఆయన మా ఇంట్లో, మా సొంత ఇంట్లో తెర్నేకల్లో మా ఇంట్లో బస చేయడం, అదేవిధంగా ఆయన్ని పరామర్శించడానికి విజయమ్మ గారు కూడా మా ఊరికి రావడం,
మరి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ప్రతిష్టాపన తెర్నెకల్లో జరగడం, అక్కడ పబ్లిక్ మీటింగ్ జరగడం, మరి ఆయన మా ఇంట్లో బస చేసినటువంటి ఆ రోజు ప్రత్యేకంగా అందరినీ కూడా ఆయన మంచి మనసున్నటువంటి ఒక యువకునిగా, ఒక లీడర్ అనిపించుకునే విధంగా, ప్రేమగల నాయకునిగా ఆ రోజు పలకరించినటువంటి విధానం మాకు నచ్చింది. ఇవి చూసి ఆకర్షితులయ్యారా లేకపోతే ప్రజలకు సేవ చేద్దాం? ఇవి చూస్తూ మనకు కావలసినటువంటి ప్రజలకు సేవ చేయాల్సినటువంటి స్టేజ్, ప్రజలకు సేవ చేయాలంటే ఒక రాజకీయ పార్టీ అవసరం. ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయ పార్టీగా విశ్వాసం ఉన్నటువంటి, ప్రజలతో ఏదైతే మాట ఇస్తే మాట తప్పనటువంటి లీడరు కావాలనేది మా ఉద్దేశం. ఆ లీడర్ కోసం వెతికే దాంట్లో ఆ రైట్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పని మడమ తిప్పని రాజన్న కుటుంబం కాబట్టి రాజశేఖర రెడ్డి గారి కోసం మేము ఆ రోజు పరితపిస్తూ ఉంటే ఇటువంటి లీడర్ మాకు కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు కాబట్టి అటువంటి లీడర్ ద్వారా మేము వెళితే ఎన్ని సంవత్సరాలైనా ఆయన కోసం కష్టపడతాం, ఆయన అడుగులో అడుగేస్తాం, ఆయన బాట నడుస్తాం, ఆయన ఏది ఆదేశిస్తే దాన్ని ప్రజల కోసం మేము అందిస్తాం, ప్రజల కోసం కష్టపడతాం. ఆయన కూడా మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము అనుకున్నటువంటి ప్రజలకు ఏదైతే సేవ చేయాలనుకున్నామో ఆ సేవ చేసేదానికి ఆయన అవకాశం కల్పిస్తాడని చెప్పి ప్రగాఢంగా నమ్ముతున్నాం. దాదాపుగా మీరు ఈ నియోజకవర్గానికి సంబంధించి మీ సొంత ఖర్చులతోటే చాలా వరకు కొంచెం సేవలు చేస్తున్నట్టు నాకు తెలిసిందే. ఎందుకు అంత ప్రజల మీద అంత ప్రేమ? ఎలా అంటే ఈ పార్టీ తరపున వచ్చిందా లేకపోతే మీరు సొంతంగా చేయాలనుకుంటారు? సొంతంగా అంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీల పరిస్థితులు చూస్తూ ఉంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రజలపైన ఆయన చూపిస్తున్నటువంటి ఆయన వివక్ష, ప్రజాపాలనపై కాకుండా ఏదైతే ముఖ్యమంత్రి అంటే నా సొంత పీఠం, ఈ రాష్ట్రం అంటే నేను గీసిందే గీత, నేనేసిన రోడ్లు, నేనేసిన కట్టిన ఇండ్లు అని ఏ విధంగా చెప్తా ఉన్నాడో, ఒక రాజకీయ నాయకునిగా నేనేసిన రోడ్లు కాదు, ఇవి ప్రజలకు సంబంధించిన రోడ్లు, ఇవి ప్రజలకు సంబంధించిన ఇండ్లు, ఇవి ప్రజలకు సంబంధించిన ప్రాజెక్టులు, నా పాత్ర ఏమీ లేదు, మీరు ఎంపిక చేస్తే నేను మీకోసం సేవ చేస్తున్నాను, నేను ఒక గుడిలో పూజారి మాదిరి అని చెప్పాల్సినటువంటి ఒక బాధ్యత కలిసిన ముఖ్యమంత్రి ఇది నాది అని అంటే మరి ఈయనే స్వార్థం కనపడతా ఉంది. ఎప్పుడైతే నాది అనేది ఈ విధంగా చెప్తా ఉన్నాడంటే మరి ఈరోజు ప్రజలు అర్థం చేసుకున్నారు. మరి నాది నీది అనేది కనపడతా ఉంది ముఖ్యమంత్రి గారి తరఫున. ఈరోజు ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానికం కూడా అందరూ నా వాళ్ళే అనుకుంటేనే ముఖ్యమంత్రిగా ఎవరైనా అంగీకరిస్తారు. అటువంటిది ఈరోజు మాకు నచ్చని విధానం కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వెంబడి వైపు నడుస్తున్నాం. మరి మేము కూడా ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని, ఈ దుర్మార్గంగా నడుస్తున్నటువంటి ఎక్కడ చూస్తే మొత్తం ఏ ఎన్నికలు చూసినా వాళ్ళు ఎన్నికల మేనేజ్మెంట్ అనే ఒక పదాన్ని ఉపయోగించి ఓటర్లని ఎన్ని ప్రలోభాలకు గురి చేసైనా సరే, అంటే వాళ్ళ స్వేచ్ఛని, ఓటు వేసే స్వేచ్ఛని హరించి వాళ్ళు ఏదైతే ఓటు వేయాలనుకున్నారో ఆ ఓటుని అక్కడికి కాకుండా ఇంకో చోటికి వాళ్ళ వైపు మళ్లించడానికి ఎన్ని ప్రలోభాలకైనా గురి చేసేటటువంటి దాన్ని నచ్చదు కాబట్టే మేము సొంత విధులు వెచ్చించి ఖర్చు పెట్టుకొనైనా సరే మేము జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తూ ఉన్నాము. 2009లో పార్టీ పెట్టిన తర్వాత 2014 ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు జరిగాయి, అప్పుడు గెలవలేకపోయారు. ఇప్పుడు 2019 జరుగుతుంది, ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి. అంటే అప్పుడు మీ ఓటమికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఉందా? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా? ప్రజలు 2014లోనే దాదాపు అన్ని సర్వేలు చెప్పడం జరిగింది. జస్ట్ ఒక నెల ముందు ఒక 20 రోజుల ముందు కూడా సర్వేలు చెప్పినాయి. ప్రతి సర్వే మ్యాక్సిమం చెప్పిన సర్వేల్లో 10 సర్వేలు చెప్తే 8 సర్వేలు వైఎస్ఆర్ పార్టీ 125 సీట్ల నుంచి 135 సీట్లు గెలవబోతుందని చెప్పడం జరిగింది. సర్వేలకు భిన్నంగా వచ్చింది కదా. అది ఆ విధంగా చెప్పడం కొంత ఓవర్ కాన్ఫిడెన్స్కి కూడా గురి కావడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో కాంగ్రెస్లో ఇదే రాజశేఖర రెడ్డి గారి హయాంలో 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పి సంపాదించుకున్నటువంటి ప్రతి నాయకుడు కూడా వినాయకునిగా తయారై తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చి తెలుగుదేశం పార్టీకి నిధులు మళ్లించి
మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి పెద్ద తలకాయలు మనం చెప్తా ఉంటాం, పెద్ద పెద్ద తలకాయలని, అన్ని పెద్ద తలకాయలు కూడా ఒక్కటై జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి మరి ఆ రోజు మోసంతో ఓడించడం జరిగింది. అది కూడా మరి బీజేపీ ఇవన్నీ కూడా కుమ్మక్క కావడం, మరి అది కూడా బీజేపీ తెలుగుదేశం కుమ్మక్క అయితే ఒక పక్క మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మద్దతు ఇవ్వాల్సింది పోయి ఒక యువకునికి వాళ్ళు కూడా తెలుగుదేశంకే మద్దతు పరోక్షంగా ఇచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఓటమికి గురి కావడం జరిగింది. ఇప్పుడు ఈ రానున్న ఎలక్షన్స్లో ప్రజలకు ఏం చెప్పి, అంటే మీరు ఒక నవరత్నాలని కొన్ని కాన్సెప్ట్లు పెట్టుకున్నారు, మేనిఫెస్టో ఇంకా రిలీజ్ కాలేదు, అంటే ఏం చెప్పి ఇంకా ప్రజలకు ఏం చేసి ఏం చెప్తే మీరు గెలుస్తారనే బాటలో ఏం చెప్పబోతున్నారు? ప్రజలకు కావాల్సింది ఇప్పుడు నమ్మకం, నాయకత్వం పైన నమ్మకం. ఉంటే ఒక్కటే చెప్తా ఉన్నాను, రాజశేఖర రెడ్డి గారికి జీవితంలో ఓటమి లేదు. ఎందుకు లేదు? అక్కడ ఉన్నటువంటి ప్రజలకు విశ్వాసం. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే ఎంతవరకైనా ఎందాకైనా మరి వాళ్ళు పోరాటం చేస్తారు, మా కోసం ఎందాకైనా నిలబడతారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా కూడా వాళ్ళు నిలబడతారు అనేది ఒక ప్రజలకు ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం. చంద్రబాబు నాయుడు గారు ఓటమి చవి చూశారు చంద్రగిరిలో. మరి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఓటమే లేదు. ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం అటువంటిది ఉంది కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళ కుటుంబం ఎక్కడ నిలబడినా కూడా మనకు గెలుస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రజలకు మీరు అంటే మీ తరపున మీరేం చేయబోతున్నారు ఈ నియోజకవర్గ ప్రజలకు? ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మనం ఇంతవరకు చేసినటువంటి పార్టీ ఏదైతే పిలిపించినటువంటి ప్రతి పోరాటాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్ళినాం. ప్రజల్ని అధికార పక్షానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గద్దె దిగాలనే ఉద్దేశాన్ని ప్రజల్లో మేము మరి ప్రజల్ని పార్టీ వైపు మళ్లించగలిగాం. ప్రజల మనసుల్లో ఈరోజు స్థిరమైనటువంటి అభిప్రాయాన్ని చేకూర్చేటట్లు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తప్ప మన బతుకులు బాగుపడవని వాళ్ళ నిర్ణయం తీసుకునేటట్లు ఈరోజు మేము పనిచేయడం జరిగింది. మరి ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ ఇచ్చిన ఏదైనా ఏ ఆదేశాన్నైనా ముందుకు తీసుకెళ్ళి ప్రజల్ని సరైనటువంటి నాయకుడిని, ఓటుని దుర్వినియోగం కాకోకుండా ఓటుని సరైనటువంటి నాయకుడిని ఎన్నుకునే విధానం మరి ఏదైతే ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయించడానికి మేము అందరం కూడా ప్రత్యేకంగా కృషి చేసి ఈసారి ముఖ్యమంత్రిని చేసుకునే దానికి ప్రయత్నం చేస్తాం. ఈసారి ఎలక్షన్స్లో మీరు టికెట్ రేస్లో ఉన్నారని తెలుస్తుంది, అది ఎంతవరకు నిజం? ఆశిస్తున్నారా టికెట్ మీరు? మనం టికెట్ ఆశించడంలో, ఎందుకంటే రాజకీయాల్లో మేము ఆశించడంలో తప్పేం లేదు, ఆశిస్తూ ఉన్నాం. అయితే పార్టీని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో మేము లేము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారే 9 ఏళ్ళుగా మరి పోరాటం చేస్తూ ఇబ్బందుల్లో ఉన్నాడు. అన్ని కుట్రల్ని, కుతంత్రాల్ని అన్నీ ఛేదించుకొని ఆయన ముఖ్యమంత్రి కావడానికి మేము ఎటువంటి త్యాగానికైనా సిద్ధం. మాకు ఏది లేకపోయినా పర్వాలేదు, ఆయన ముఖ్యమంత్రి కావడమే లక్ష్యం. ఆయన ముఖ్యమంత్రిని చూసిన తర్వాత ఆ ఆనందానికి మాకు హద్దులు ఉండవు. కాబట్టి మాకు ఎటువంటి పదవులు లేకపోయినా పర్వాలేదు, కానీ ఆయన ముఖ్యమంత్రిని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ నియోజకవర్గానికి సంబంధించి ఒకవైపు టీజీ భరత్, అలాగే జనసేన పార్టీ అన్నీ కూడా ఇప్పుడు చతుర్ముఖ పోరు నడవబోతుంది. ఇప్పుడు చూసుకుంటే మరి ఎన్ని తట్టుకుని గట్టెక్కే అవకాశం కనపడుతుంది? ముఖ్యంగా కర్నూలు నియోజకవర్గము ఇది వైసీపీకి కంచుకోట. ఆ రోజు కూడా చెప్పాం, ఇదే టీజీ వెంకటేష్ గారిని ఓడించింది వైసీపీనే. మరి వైసీపీలో ఆ రోజు ఉన్నటువంటి అభ్యర్థి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో సత్సంబంధాలు లేకపోయినా ఆ రోజు ఆ అభ్యర్థి గెలిచినాడంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి హవా. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి సీట్ ఇస్తే, ఎవరికి ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి చేసినటువంటి పోరాటాల పక్షాన మరి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకుంటే కూడా ఈరోజు గెలిచే పరిస్థితి కనపడతా ఉంది. మరి కర్నూలులో ముఖ్యంగా కర్నూలు నగరం వైసీపీకి కంచుకోట, ఎవరికి ఇచ్చినా ఈడ గెలుపు తథ్యం. చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తున్నారు, అంటే నేను పెట్టినటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు బాగా వెళ్ళాయి, ఈసారి అఖండ విజయం మేమే సాధిస్తామని అంటున్నారు. ఒకవైపు మీరు కూడా మీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు నమ్ముతారు ప్రజలు? ఇప్పుడు ఆయన పరిపాలన బాగుంది, ఆయన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్ళినాయి అంటే
ఇక్కడ 5 సంవత్సరాల నుంచి మేము అడుగుతా ఉన్నాం, కార్పొరేషన్కి ఎన్నికలు పెట్టండి మహాప్రభు, కార్పొరేషన్ని ఎన్నికలు పెట్టక 10 సంవత్సరాలు దాటిపోయింది, మరి ఎందుకు ఎన్నికలు పెట్టడం లేదు, మీకు విశ్వాసం గెలుస్తామని ఉంటే ఇక్కడ ఎన్నికలు పెట్టమని అడుగుతా ఉన్నాం. మరి ఆ విధంగా ఆయన పెట్టే పరిస్థితుల్లో లేడంటే సర్వే చేసిన ప్రతిసారి కూడా కర్నూలులో వైసీపీకే ఉంది అని చెప్పి వాళ్ళ ఇంటెలిజెన్స్ సర్వేలు చెప్తున్నాయి కాబట్టి ఆయన ఎన్నికలు ఇక్కడ పెట్టకుండా మానేశాడు. సరే, ఈసారి వైసీపీ తరపు నుంచి ఎవరు నిలబడబోతున్నారు ఈ నియోజకవర్గం? ఇక్కడ వైసీపీ తరపు నుంచి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. మరి ఇన్ఛార్జిగా 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు కాబట్టి సహచరుడు సోదరుడు హఫీజ్ ఖాన్ గారు, మరి మిగతా నిర్ణయం అనేది మనకు అది అధిష్టానం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. మరి 3 సంవత్సరాలుగా అయితే హఫీజ్ ఖాన్ గారితో పాటు మేమందరం కూడా ఈ నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి పనిచేశాం కాబట్టి ఇన్ఛార్జిగా పనిచేసిన వ్యక్తికే ఇవ్వాల్సినటువంటి మరి అవసరం ఉంటుంది కాబట్టి అయితే పార్టీ నిర్ణయం అది, మరి ఆ నిర్ణయాలను బట్టి మేము ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, టోటల్గా రాష్ట్రానికి సంబంధించి మీరు ఒక కార్యదర్శిగా ఉన్నారు అంటే ఏమేమి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు రాష్ట్రానికి సంబంధించి ప్రజలు? రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకంగా మనము రాష్ట్రంలో రాష్ట్ర పార్టీ తీసుకున్న నిర్ణయాలు కానీ అక్కడ ముఖ్యంగా ఈ సాగునీటి ప్రాజెక్టులు కానీ ప్రజలకు దీర్ఘంగా వాళ్ళకి దీర్ఘకాలంగా సుదీర్ఘకాలంగా ఎక్కడైతే ఉపయోగపడే కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఈ సంక్రాంతి కానుక కానీ రంజాన్ ఇచ్చేవి కానీ ఇవన్నీ కూడా ప్రజల్ని కంటి తుడుపు మాత్రమే తుడవగలిగేటటువంటి కార్యక్రమాలు కాకుండా ప్రజలకు కానీ పారిశ్రామికరంగా రైతుల పరంగా సాగునీరు కానీ ఈ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం కానీ ఇవన్నీ చేయడం వల్ల మరి ఆరోగ్యశ్రీ కానీ ఆరోగ్యశ్రీకి సంబంధించి మనిషికి కావాల్సింది మంచి ఆహారం, మంచి నివసించడానికి ఇల్లు, ఆయనకి ఏదైనా రోగం వస్తే హాస్పిటల్, ఈ 3 తప్ప మనిషి ఏం కోరుకోవడం లేదు. ఎవ్వరు కూడా కోట్లకు అధిపతులు కావాలని చెప్పి సామాన్య ప్రజలు కోరుకోవడం లేదు. మా ఇంటికి సంబంధించి మా గల్లీకి సంబంధించి పరిశుభ్రమైనటువంటి వాతావరణం మేము బతకడానికి మాకు కూర్చోబెట్టి మాకు డబ్బు చేయాల్సిన అక్కర్లేదు. మేము ఏదైతే పని చేయాలనుకుంటున్నామో మేము పని చేసేదానికి మాకు పని కల్పించమని చెప్తా ఉన్నాం. మేము పని చేసి సంపాదించుకొని మేము సుఖంగా బతికే పరిస్థితి కనపడతా ఉంది. మాకు కావాల్సినటువంటి కూడు గుడ్డ ఇల్లు అని చెప్పినామో అవే ఈరోజు వరకు కూడా జనం అడుగుతూనే ఉన్నారు. అవి కూడా తీర్చే పరిస్థితుల్లో ఈ రాజకీయ మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు లేవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఖచ్చితంగా తీరుస్తాడనేది ప్రజల ప్రగాఢమైనటువంటి విశ్వాసం. సో చాలా థ్యాంక్స్ అండి, మీ యొక్క విలువైన సమయాన్ని కేటాయించి మాకు మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. నిజంగా మీరు అనుకున్నట్టుగానే అంటే ప్రజలు ఎవరినైతే నమ్ముతారో నమ్మి ఎవరైతే సేవ చేస్తారో అనుకుని వాళ్ళు నమ్ముతారో వారిని తప్పకుండా గెలిపిస్తారు. రేపొద్దున రాబోయే ఎలక్షన్స్లో వాళ్ళ ఓటుతోనే మనకు సమాధానం చెప్పే అవకాశం కనపడుతుంది. మీ ఆశ కూడా నెరవేరాలని ఈ నియోజకవర్గానికి సంబంధించి కానీ టోటల్ రాష్ట్ర పరంగా మీరు ఒక కార్యదర్శిగా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే మీరు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారో రాష్ట్ర ప్రజల చేతిలో ఉంది. ఎవరు మంచి నాయకుడు ఎవరు చెడ్డ నాయకుడు అనేది వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి త్వరలో తేలిపోనుంది. మీ ఆశలు నెరవేరాలని ఒక బిజినెస్ మ్యాన్గా మీరు సక్సెస్ దారిలో వెళ్తూనే మీ సొంత ఖర్చులతో ప్రజలకు ఏదో చేయాలని ఒక మంచి సదుద్దేశంతో ఉన్నారు. మీరు కూడా త్వరలో రాజకీయాల్లో మంచి పదవులు అనుభవించాలని మా యోఐటీవీ కూడా కోరుకుంటుంది. సో మొత్తానికి చూశారు కదండి, సురేందర్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు విన్నారు కదా. పార్టీకి కట్టుబడి అంటే నాకు ఎటువంటి పదవులు అవసరం లేదు, నేను జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు విపరీతమైన అభిమానం, ఆయన ముఖ్యమంత్రి అయితే చాలు, నేను ఆయనతో లైఫ్ లాంగ్ ఆయనతో నడుస్తానని చెప్పి ఆయన ఆశ వ్యక్తం చేస్తున్నారు. రేపొద్దున రాబోయే కాలంలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆయనకు మంచి అవకాశం వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. చూద్దాం, ప్రజల చేతిలో ఓటు హక్కు ఉంది కాబట్టి ఎవరు నిర్ణయిస్తారో తేలనుంది. సో చూస్తూనే ఉండండి యోయోటీవీ ఛానల్. హలో, మిమ్మల్నే యోయోటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.